నమస్తే అండి అందరికీ. గోదావరి జిల్లాలో అంగరంగ వైభవంగా జరిగే సంక్రాంతి సందర్భంగా మా ఊరి గ్రామ దేవత అయిన మహంకాళ అమ్మవారిని నిలబెట్టే కార్యక్రమాన్ని ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నానండి. ఈ పండుగని మహంకాళ అమ్మవారు, కొర్లపాటి వెంకాయ అమ్మవారు, శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల జాతరగా జరిపిస్తూ ఉంటారండి. ఇంకా కొండాలమ్మ, నాంచేరమ్మ ఇలా ఆ తల్లిని అనేక రూపాలలో కొలుస్తూ ఊరంతా కలిసికట్టుగా ఒక్కటిగా ఈ జాతర మహోత్సవాలను జరిపిస్తారండి. మరి ఈ సంక్రాంతి పండుగనంతా జరిపించే ముందుగా గ్రామదేవతను నిలబెడతారండి. ఆ గ్రామదేవతను నిలబెట్టే సందర్భంగానే ఈ వీడియో మీరు చూస్తున్నారన్నమాట. కాబట్టి ఈ వీడియోని భక్తి శ్రద్ధలతో చూసి ఆ తల్లి దీవెనలను పొందండి. ఇదిగో అండి, 9వ తారీఖు గురువారం సాయంత్రం 8 గంటలకు మా గ్రామదేవత మహంకాళ అమ్మవారిని ఈ బొల్లంవారి వీధిని ఇక్కడ నిలబెట్టడం జరుగుతుందండి. ఆ సందర్భంగా ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతుందండి. భక్తులు వస్తున్నారు. ఒక 5 నిమిషాల్లో చూడండి ఎంతమంది భక్తులు వస్తారో. ఇదిగో చూడండి ఎంతమంది భక్తులు అప్పుడే వచ్చేసారో. ఇలా జరుగుతున్నప్పుడు అమ్మవారు కొందరు భక్తుల ద్వారా కనిపించి మాట్లాడతారండి. అదే ఈ సందర్భం. ఇదిగండి ఇప్పుడు ఇతనికి కనిపించారన్నమాట అమ్మవారు. ఏం కావాలమ్మా అని అడిగి కొబ్బరికాయ కొట్టి తీసేస్తున్నారండి. ఇదిగండి ఇందాక ఒక భక్తుడి ద్వారా ఇప్పుడు మరొక భక్తురాలి ద్వారా ఆ తల్లి మాట్లాడడం జరిగిందన్నమాట.
అలా అమ్మవారిని నిలబెట్టి పూజ సేవా కార్యక్రమం ముగించుకున్న తర్వాత అక్కడ నుండి అమ్మవారిని మా ఊరి సెంటర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మ గుడి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెడతారండి. ఇలా వచ్చాక గుడి చుట్టూ తిరిగి ఆ తల్లిని గుడిలోకి సాగనంపుతారండి. ఇరుగా అండి మా ఊరి సెంటర్లో ఉన్న మహాలక్ష్మి అమ్మవారు. చూడండి ఆ తల్లి ఎంత తేజస్సుగా ఉన్నారో. పేరుకు తగ్గట్టుగానే మహాలక్ష్మి అంటే లక్ష్మి కళ ఉట్టుపడుతున్నట్టుగా ఆ తల్లి చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇలా ఇది జరిగిన వెంటనే మా ఊరిలో ఉన్న కొత్తపేట అనే ఒక చోటు నుండి ఆ తల్లికి నైవేద్యాన్ని తీసుకొస్తారండి. అదే ఇల్లు అన్నమాట, అంటే తానాల వారండి, ఆయనే ఇప్పుడు తీసుకొస్తారన్నమాట నైవేద్యాన్ని. ఇదిగా అండి ఇప్పుడు ఆ కొత్తపేట నుండి ఆ తల్లికి నైవేద్యాన్ని తీసుకొస్తున్నారండి. ఇలా సంక్రాంతి వెళ్ళే వరకు మా గ్రామంలో జరిగేవన్నీ కూడా వీడియోల రూపంలో మీకు అందించబోతున్నానండి. మరి మా ఊరి అమ్మవారు చాలా సత్యమైన తల్లండి. ఆమెను దర్శించుకుని మనం న్యాయంగా ఏమి కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతాయన్నమాట. కాబట్టి దూరాన్నున్న మీరు ఈ వీడియో రూపంలో అయినా ఆ చల్లని తల్లికి చేసే ఈ కార్యక్రమాలను అన్నీ కూడా చూసి మీరు మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీ కోరికలను కోరుకోండి, ఖచ్చితంగా నెరవేరుతాయండి. ఓకేనండి, మరి ఈ రోజుకి ఇదే వీడియో. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ ప్రేమ గాయకుడు జ్యోతి.